హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో టుడే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే సూర్యుడు ఎంత బాగా వస్తున్నారో చూడండి అసలు. ఇంకా మా పిల్లలు ఇంకా జడేయాలని కూర్చుంది, నేనేమో ఈ ఫ్లవర్స్ చూస్తున్నాను అనమాట. అసలు కోద్దాము పిల్లకి పెడదామని చెప్పేసి. బట్ చూసారా, పురుగు వల్ల కొంచెం ఆ విధంగా సైడ్ రెమ్మలు ఉంటాయి కదా, సో ఆ రేకులు అవి కొంచెం బ్లాక్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఆయన ఒక 2 కోసాను నేనైతే, ఇంకా 2 ఉన్నవి పిల్లలకి ఇద్దరికి పెడదామని చెప్పేసి. బయట రెడ్ కలర్ ఫ్లవర్ కూడా వచ్చిందండి. సో అదేమో చిన్న పాపకు పెట్టాను, ఇదేమో మా పెద్ద ఆమెకు పెట్టాను అనమాట. తను ఇంకా మంచిగా ఎండ వస్తుందన్నమాట. అసలు అంత మంచి ఎండలో బయట అట్లా కూర్చుంటే చాలా బాగుంటుంది కదండి ఆ ఎండకి. ఆ టైం వచ్చేసి 8 అయింది అనుకుంటా అండి. 8 అయింది. ఇంక ఈమెకి జడలేద్దామని కూర్చుంది. ఇంకా మా చిన్న పాప ఏమో నేను మళ్ళీ స్టార్ట్ అనమాట, స్కూల్కి వెళ్ళను అనే పా రోజు అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్తూనే ఉంటుంది. 3 చెప్పాను కదా. సో అందుకని ఇంకా ఈమె లేచి ఇంక కూర్చొని ఇంక చెప్తా ఉండాలండి, రెడీ అవ్వు అని చెప్పేసి. ఇంకా తనదైతే మార్నింగ్ రొటీన్ ఇంకా అదేనండి, రొటీన్ అనమాట తనకిది. సో ఎందుకు వెళ్ళను, ఏంది వెళ్ళమ్మా అని చెప్తున్నాను నేను. ఇంకా దాని తర్వాత ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే దోశలకు వేశానండి. ఏం దోశలు అంటే మామూలు దోశ కాదు, మినప దోశలు అనమాట. ఇవి అంటే మా పాపకి అంటే దీన్ని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. బట్ మా పెద్ద పాపకి చాలా ఇష్టం. అంటే మా పెద్ద పాప బాగా తింటదనమాట ఇవి అయితే. నేను ఇద్దరికి ఆమెకేమి ఇష్టమో ఈమెకేమి ఇష్టమో ఒక్కోసారి ఆమెది చేస్తుంటాను, ఒక్కోసారి ఈమెకి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాను అనమాట. ఇద్దరికి ఇష్టం నచ్చింది. సో మా చిన్న పాప చూడండి ఈ విధంగా కోన్ ఎలా పడితే అలా పెట్టుకొని, నిన్న సండే కదండి అసలు, ఇంకా అంటే సండే రోజు అలా చేసిందనమాట. సో ఇంకా అది తనదైతే. ఇంకా నేను ఐరన్ తవానే వాడుతున్నాను, తెలుసు కదండి మీకు. చాలా బాగా పనిచేస్తుంది ఐరన్ తవా అయితే, మనం నార్మల్ నాన్ స్టిక్ వాటికంటే ఐరన్ బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇది మన లోకల్లోనే అంటే నేను టౌన్కి వెళ్తాను కదా, పిడుగురాళ్ళ, అక్కడ తీసుకున్నాను. సో ఈరోజు మా కర్రీ ఏంటంటే మెంతుకూర మాకు ఇక్కడ చెప్పాను కదండి మీకు, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. తోటలు ఉన్నాయని చెప్పేసి మా ఇంటి దగ్గరే. సో వేరే వాళ్ళేయండి, మావి కావు. సో మెంతుకూర అయితే తీసుకొచ్చారు మా వారు మార్నింగే. సో కరేపాకు కూడా, లేత కరేపాకు ఇంకా తీసుకొచ్చారనమాట. మెంతుకూర నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మేథీ ఆలు చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అసలు నాకు చాలా ఇష్టం అసలు. ఇంకా మా వారు పపాయ తీసుకొచ్చారనమాట. ఇదేమో మా చిన్న పాపకి చాలా ఇష్టం. తనకి ఇంకా లంచ్ సారీ లంచ్ కాదు, స్నాక్స్లో ఇద్దామని చెప్పేసి ఇంకా తీశాను. తను స్నాక్స్ లాగా తీసుకెళ్తూ ఉంటుంది ఈ ఫ్రూట్ అయితే. మా ఇద్దరు పిల్లల్లో డిఫరెన్స్ ఏంటంటే తనకు నచ్చింది తనకు నచ్చదు, అశ్వుకి నచ్చింది సనంకు నచ్చదు, సనంకు నచ్చింది అశ్వుకి నచ్చదు. డిఫరెంట్గా ఉంటారు ఇద్దరు. ఎక్కడో ఒక చోట వాళ్ళ కలుస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ సింక్ అవుతుంది వాళ్ళ మాటలు ఇద్దరివి. ఏదైనా ఫుడ్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో అంతేనండి. ఇద్దరికి డిఫరెంట్ చాయిస్ ఉంటాయి, ఒకటే ఉండవు. ఎక్కడో ఒక చోట ఒకటి కలుస్తాయి అన్నమాట, అంతే. ఇంకా దానివల్ల కొంచెం నేను వాళ్ళిద్దరిని ఇది ఇంకా సంజాయిస్తూ ఉండాల్సి వస్తుంటుంది. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఈ సిరప్స్ ఏంటంటే ఇంకా మా పిల్లలకి ఉంటూనే ఉంటాయండి ఏదో ఒకటి. ఇంకా మా వారు తీసుకొస్తూ ఉంటారు, బలానికని అదని. కొంచెం మా పిల్లలు చాలా అందులో స్ట్రాంగ్ కదండి, అందువల్ల అలాంటివి కొంచెం అంటే వీక్ ఏం కాదు, సన్నగా ఉన్నంత మాత్రం వీక్ ఉంటారని ఏం లేదు. బట్ కొంచెం సెన్సిటివ్ అనమాట, ఇంకా అంతే. మా పెద్దమ్మాయికి దోసలు వచ్చండి, లైట్గా వేసుకుంటూ ఉంటుంది. బట్ నేనే వేస్తానన్నమాట, తనేమి వేయదు. ఎప్పుడన్నా నేను వేస్తాను మమ్మీ అంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు వద్దులేమ్మా, మళ్ళీ అది ఐరన్ పెనం కదండి, ఏదన్నా కొంచెం తగిలినా మస్తు కాలిద్దనమాట. సో అదొక్కటి భయం అనమాట నాకైతే. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా ఎట్లాగో చేయక తప్పదు తనకి. జస్ట్ నేను లైట్గా పనులే చెప్తాను, ఎక్కువ పెద్ద పనులు ఏం చెప్పను తనకి. జస్ట్ బయట ఉడవడం కానివ్వండి, ఇట్లనే మనం వెజిల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ సర్దడం, ఇంకా అలాంటి పనులు చెప్తూ ఉంటా తనకైతే. నేను ఎక్కువ పెద్ద పనులు ఏం చెప్పను. ఇంకా ఎట్లాగో తర్వాత తప్పదు కదా, కొన్ని రోజులన్నా అట్లా వదిలేస్తూ ఉంటాను. సో అది ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారు ఇంకా హడావిడి అనమాట, ఇంకా నాకు మార్నింగ్ హడావిడి.
ఇంకా దాని తర్వాత ఈరోజు కూడా అది కాకుండా రంజాన్ వస్తుంది కదండీ, అందరికీ తెలిసిందే. సో దాని క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. నేను ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ ఏం చేయలేదు. మళ్ళీ ఒక్క పొద్దులు ఉన్నప్పుడు అంటే రంజాన్ రోజా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి, చేసుకోలేమన్నమాట. సో అందువల్ల ముందే ప్రిపరేషన్ చేసుకుంటే మనకి పండక్కి అంతేం ఉండదన్నమాట, లైట్గా ఉంటుంది అంతే. సో ఎప్పుడు అంతేనండి. ఇంకా నేనైతే చెప్పాను కదండీ, మేతి ఆలు చేస్తున్నాను. అసలు సూపర్! ఇదైతే ఎక్కువగా రోటీలో ఇంకా బాగుంటుందండి. మనకు రైస్లో కూడా బాగుంటుంది, బట్ రైస్లో కంటే రోటీలో చాలా బాగుంటుంది. ఇట్లా ఆలుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేసి ఎప్పటికైనా మనం బంగాళదుంపల్ని కొంచెం ఉప్పు నీటిలో అంటే కోసిన తర్వాత కొంచెం వాటర్లో నానబెట్టి పెడితే ఎక్కువ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అది నేను స్టీల్ ప్యాన్ తెచ్చుకోవాలండి. రైస్కి అయితే స్టీల్లోనే వండుతున్నాను, కానీ మన కర్రీస్కి అయితే ఇంకా స్టీల్వి కొనలేదన్నమాట. ఫ్యూచర్లో కొందాం, చూద్దాం. ఇంక ఇప్పుడైతే మెంతికూర అనేది ఆల్రెడీ చాలా టైం పట్టిద్దండి మెంతికూరని కొయ్యాలంటే. అసలు దాన్ని ఆకు తీస్తూ ఉండాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. నాకు చాలా టైం పట్టేసింది అప్పటికే. అందుకే ఒక రోజు ముందే తెచ్చుకోవాలి. సో తెచ్చుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఈ ఆకుకూరలు ఏంటంటే మా వారు వచ్చేసరికి కొంచెం నైట్ 10 అయిద్దండి. ఈవినింగ్ టైం ఏమో ఆయనకు గుర్తుండదు. ఇంకా మార్నింగే తీసుకొస్తూ ఉంటారు వెళ్ళి. సో అందువల్ల నాకు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళాలంటే మనకు అంతగా తెలియదండి అసలు ఏమి. అందుకని ఇంకా నేను వెళ్ళను, మా వారే వెళ్తారు ప్రతిదానికి, నేనేం వెళ్ళను. సో అది ఇందులో అయితే ఇంక లాస్ట్కి కొంచెం మగ్గిన తర్వాత ఆలు, మేతి, అది మెంతాకు, తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి. అంటే నేను ఇంక ఒక్కసారి ఆయిల్ వేసిన తర్వాత ఇంక పొద్దాకులు ఇంకా ఆయిల్ వేయనండి, కొంచెమే ఆయిల్ వేస్తాను నేను. తర్వాత కొంచెం మనకేమన్నా అడుగంటుతుంది అన్నప్పుడు వాటర్ వేస్తాను నేను. ఆయిల్ చాలా తక్కువ వాడతాను నేను, చాలా అసలు ఎక్కువసేపు అయితే వాటరే వాడతాను. అసలు వాటర్లోనే వండుతుంటాను అనమాట. మా మమ్మీ అంటారు ఎంత తక్కువ ఆయిల్ వస్తున్నాం ఏంది అని చెప్తూ ఉంటారు, బట్ నేను తక్కువే వేస్తానండి. తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసి ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఈ విధంగా తయారైపోయింది. చాలా బాగుందండి, టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం పూట నాకు చక్కెరకెళ్ళి జ్యూస్ కావాలని చెప్తే మా వారు తీసుకొచ్చారు. ఇంట్లో మేమేం చేసుకోమండి అలాంటి జ్యూసెస్ అవన్నీ, ఎందుకంటే మా పిల్లలు అంతగా తాగరు, ఇంక వీళ్ళు తాగరని చెప్పేసి నేను చెయ్యను. చూద్దాం, సమ్మర్లో అయితే ఓకే తాగుతారు, అప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇలా మధ్యలో ఏంటంటే నేను ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తీసుకొస్తూ ఉంటారు అంతే. ఇక్కడేమో చూసారా పువ్వులు చిన్నగా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇంకా స్టార్ట్ అనమాట. రంజాన్ క్లీనింగ్ అయితే ఈయన స్టార్ట్ చేసేసారు. మా వారే కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. సో ఇట్లా వెళ్తున్నప్పుడు మాకు ఒక ఉడత కనిపించిందండి. మా ఇంట్లోకి వచ్చి అదేందో తింటుంది. ఏదేదని వీడియో తీసేలోపు అదేంది కిందకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అదిగోండి ఉడత ఇంట్లోకి వచ్చి పోతుంది. మా ఇంట్లోకి అన్నీ వస్తాయండి, పిచ్చుకలు, ఉడతలు, పావురాళ్ళు, ఇంకా అన్నీ. ఇంకా మా ఇంట్లో అంటే మా ఇల్లు కొంచెం అటు ఇటు ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదండి, పక్కనే ఇల్లు ఏమి ఉండవు కదా. సో అందువల్ల ఇలాంటి పిచ్చుకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. గూళ్ళు కూడా పెట్టుకొని చూడండి, ఆ మొత్తం గడ్డి అంతా పడింది. అవన్నీ పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటే ఆ గూళ్ళు గాలికి కింద పడినవి అనమాట అవైతే. ఇంకా మా వారు నాకు హెల్ప్ చేస్తారండి బాగా. ఇదిగోండి ఈ పిచ్చుక గూడు ఉంది కదా, సో ఇది మా ఇల్లు మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి ఉందండి అసలు ఆ పిచ్చుక గూడు అనేది. 4 ఇయర్స్ నుంచి ఆ విధంగానే ఆ పిచ్చుకలు గూడ్లు పెడుతుంటారు, అవి పిల్లలు అవుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఇంక ఇది జరుగుతూనే ఉంటుంది. 4 ఇయర్స్ నుంచి ఉందన్నమాట ఇవైతే. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇదంతా నేను. ఇంకా మా వారు కిటికీలు, విండోస్ ఉంటాయి కదా, విండోస్ అండ్ పైన బయట ఇదంతా మా వారు క్లీనింగ్ చేస్తారు ఇప్పుడు ప్రతి ఇయర్. అంటే ఇయర్ కాదు, నేను ఎప్పుడైనా ఇట్లా క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడల్లా మా వారు నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. పైనవి నాకు అందనివి ఏమన్నా ఉంటే నేను అందిస్తూ ఉంటే ఆయన తీసి క్లీన్ చేసి పెడుతూ ఉంటారు. ఈ విధంగా విండోస్ కూడా ఆయన క్లీన్ చేస్తారు. అంటే కబోర్డ్ మనకి బయట విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మా వారు కొంచెం ఆయిల్ వేసి మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. బయట పార్ట్ అంతా పాటలు వినుకుంటూ సెల్లో ఇంకా వింటున్నారనమాట. సో ఇలా చేస్తున్నారు. ఎండ మాత్రం విపరీతంగా ఉందండి అసలు. ఎండాకాలం వచ్చేసింది. నైట్ చలేస్తుంది కానీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాగానే ఉంటుంది ఎండ అయితే. ఇంకా సెల్లో పాటలు వినుకుంటూ ఇంకా ఇట్లా చేస్తున్నారనమాట. నేను లోపల క్లాత్స్ అవన్నీ మడత పెడుతున్నాను అనమాట రూమ్లోది. ఇంకా అవన్నీ అసలు
మా వారు ఇంకా రాళ్ళు రప్పలు వేయడం ఇంకా ఏం తీసావులైతే ఇంకా వీడియో తీయడానికి వచ్చావా నువ్వు అని చెప్పేసి అంటున్నారనమాట నన్నైతే. అంటే ఈ వీడియో తీయడాలు ఈ పెట్టడాలు ఇవన్నీ నాకు అసలు చాలా కొత్త అండి. నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటివన్నీ, ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటివన్నీ చేయడము. సో అందుకని కొంచెం షైనెస్గా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, మా వారికి కూడా ఉంటుంది, మా ఫ్యామిలీకి కూడా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడైతే ఇంక ఈ క్లీనింగ్తో అంటే నేను అన్నీ ఒకేసారి చేయనండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అంటే అన్నీ ఒకసారి చేయలేము కదండి, అంత ఓపిక కూడా లేదు. ఒక డే ఒక రూమ్ అలా చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ చేసాము. సో అది చేస్తున్నామండి ఈరోజైతే. ఇంకా లోపల అసలు దుమ్ము చూపిస్తాను చూడండి మీకు, అసలు మామూలుగా ఉంటుంది. మొన్ననేనండి నేను క్లీన్ చేసింది, ఒక 2 months అయింది అనుకుంటా. అసలు ఎంత దుమ్ము వచ్చిందో అసలు, ఏందో ఇయర్స్ బట్టి ఈ రూమ్ నేను మొన్ననే చేసింది. ఒక మొన్న అంటే మొన్న కాదులేండి, ఒక 2 months అయింది. అసలు ఇక్కడైతే నేను ఎక్కువ క్లీన్ చేస్తూనే ఉంటానండి మనం ఊడ్చినప్పుడల్లా, అయినా కానీ చూడండి అసలు ఎంత దుమ్ము వచ్చిందో, అసలు మామూలు దుమ్ము రాలేదు అసలు, ఒక రేంజ్లో వస్తుంది దుమ్ములు అయితే. ఎందుకంటే మా ఇంటికి సరౌండింగ్లో ఏం ఇల్లులు ఉండవు, ఇంకా కొంచెం రోడ్కి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇల్లులు ఏం లేకపోవడం వల్ల, మొక్కలు కూడా అంత పెద్దవి ఏం లేకపోవడం వల్ల ఇంకా డైరెక్ట్గా దుమ్ము అనేది ఇంక ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ మనం ఇప్పుడు తుడిచినామంటే సాయంత్రం కల్లా మళ్ళీ అక్కడ డస్ట్ వచ్చేసిద్ది అనమాట. సో అలా ఉంటుంది, ఇంకా ఏం చేయలేము, ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఒక్కదానే అండి, నాకు ఎటువంటి హెల్పర్స్ ఉండవు. మా హస్బెండ్ ఒక్కరే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాను. సో ఇవైతే నేను హైదరాబాద్లో తీసుకొచ్చానండి. మన సాటర్డే మార్కెట్ అని ఒకటి ఉంటుంది మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ నేను ఇది లైట్ తీసుకొచ్చానమాట, బెడ్ లైట్ చాలా బాగుందండి. అసలు 50 రూపీసే, తీసుకొచ్చి కూడా 1 year అబోవ్ అయింది. మంచిగా పనిచేస్తుందండి. నేను 2 తీసుకొచ్చాను, ఒకటేమో మా పిల్లలు కింద పడేసి పగలగొట్టేశారు. ఇది మాత్రం సూపర్గా పనిచేస్తుంది అనమాట. అసలు చాలా బాగుంది, 50 రూపీస్కి వర్త్ అనిపించింది. 1 year అయింది నేను, అయినా కానీ మంచిగానే పనిచేస్తుంది. అది కూడా ఎన్నోసార్లు కింద పడ్డది, బట్ అయినా కానీ మంచిగానే పనిచేస్తుంది. సో ఇదండి నా ఈరోజుటి వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు ఖుదాఫీజ్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. ఓకే బాయ్, ఖుదాఫీజ్ ఫ్రెండ్స్.